హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ చూడబోతున్నాం. స్టిచ్చింగ్ చూసేదానికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని అందులో నేను ఆల్రెడీ కట్ మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ టక్కి. అక్కడి నుంచి మీరు బ్యాక్ టక్స్ లెంత్ తీసుకోండి. ఆల్రెడీ మనం కటింగ్లో మార్క్ చేసుకున్నాం, ఇక్కడ టక్స్ మార్క్ ఉంది చిన్నది. అక్కడి నుంచి నేను 6 ఇంచ్లో లెంత్లో బ్యాక్ టక్ తీసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఈ టక్ మార్కింగ్ మనం ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ చేసుకోవాలి, వెనకాల పక్క చేసుకోవాలి. మనం కుట్టే పక్క, ఫ్రంట్ పక్క చేసుకోకూడదు మార్కింగ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేద్దాం కాబట్టి మనకి మార్కింగ్ ఉండే సైడే మనం స్టిచ్ చేస్తాం అన్నమాట. సో బ్యాక్ సైడ్ నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది 2 సైడ్ రావాలంటే మనం 2 సైడ్ ఓపెన్ చేసి 2 సైడ్ ట్యాప్ చేసుకోండి. ఇలా వస్తుంది 2 సైడ్ ట్యాప్ చేసుకుంటే. ఇలా 2 సైడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుంటాం మనం. ఇక్కడ హాఫ్ ఇంచ్లో స్టిచ్ చేసుకుంటాం. ఇలా హాఫ్ ఇంచ్లో స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్. ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను. ఇలా 2 సైడ్ స్టిచ్ చేసేసాక ఇలా బ్యాక్ స్టిచ్ వస్తాయి 2 సైడ్స్ 6 ఇంచ్లో. ఎందుకంటే నా నెక్ షార్ట్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకోండి. ఫ్రంట్ సైడ్ తీసుకున్నాక ఫ్రంట్ స్టక్స్ కూడా మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, ఆ స్టక్ని కొంచెం డార్క్ చేసుకోండి. ఎందుకంటే ఆపోజిట్ సైడ్ కూడా మనం ట్యాప్ చేస్తాం. గుర్తుపెట్టుంది, మార్కింగ్ ఎప్పుడైనా కానీ క్లాత్ బ్యాక్ సైడ్ చేసుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే, లైనింగ్ బ్లౌజ్కి అయితే లైనింగ్లో చేసుకున్నా ఏం కాదు. ఇలా 2 సైడ్ మార్కింగ్ వచ్చేలాగా, అది కూడా లోపల సైడ్. ఇన్సైడ్ అంటే వెనకాల పక్కన రావాలి. ఫ్రంట్ సైడ్ మనకు మార్కింగ్ రాకూడదు, బ్యాక్ సైడ్ ఇన్సైడ్ రావాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్లోనే మనం తక్కువ కుడతాం కాబట్టి బ్యాక్ సైడ్ ఉండేలాగే చూసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ 2 పక్కలు పెట్టుకోండి. నెక్ కూడా చూసుకోండి, ఆపోజిట్లోనే ఉండాలి నెక్ ఎప్పుడైనా రెండిటికి. ఇలా కొట్టాక మనం టక్స్ని స్టిచ్ చేసుకుంటాం. కింద టక్ మాత్రమే 1 ఇంచ్ దాకా ఉంటుందండి. మిగతా అన్ని టక్స్ మనకి పావు ఇంచుకైనా తక్కువే ఉంటుంది. కింద ఒక డౌన్ టక్ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్లో పెట్టుకుంటాం. హాఫ్ ఇంచ్ అయినా 3/4 అయినా. మిగతా అన్ని 3 సైడ్స్ టక్స్ ఏమో ఓన్లీ పావు ఇంచ్ కన్నా తక్కువే ఉంటుంది. ఇంకా ఆమ్హోల్ ఒక పావు ఇంచ్, ఆమ్హోల్ సైడ్ కుడితే కానీ పావు ఇంచ్ పెట్టుకోండి. మిగతా సైడ్స్ అయితే ఇలా అన్ని టక్స్, ఇలా అన్ని సైడ్స్ టక్స్ స్టిచ్ చేసుకోండి. ఇది కూడా ఒక పావు ఇంచ్లో పెట్టుకోండి. హుక్ పట్టి కాజా పట్టి వచ్చే సైడ్లో. పావు ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోవాకండి. ఇప్పుడు హ్యాండ్ సైడ్, ఇది ఆమ్హోల్ సైడ్ ఉంది కదా, ఇది కూడా పావు ఇంచ్. మనకు ఫిట్టింగ్ సైడ్ వచ్చే టక్ మాత్రమే పావు ఇంచుకైనా కొంచెం తక్కువ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం ఇది డ్రాఫ్టింగ్ ఆల్రెడీ చేసాము. డ్రాఫ్టింగ్ ఉంది, క్లాత్లో ఎలా మార్క్ చేసుకున్నాము, కట్ చేసుకున్నాము, దాన్ని కూడా లాస్ట్ క్లాస్లో చూడొచ్చు మీరు. ఇది సైడ్ ఫిట్టింగ్ సైడ్ వచ్చేది పావు ఇంచుకైనా తక్కువ ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. నేను చాలా స్లోలో చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం మనం ఫాస్ట్గా మనకు కావాల్సింది, ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి బిగినర్స్ కూడా క్లియర్గా అర్థం అవ్వాలని. ఇలా టక్స్ 2 సైడ్స్ కుట్టేశాక ఇప్పుడు మనం కింద బెల్ట్ పార్ట్ జాయిన్ చేస్తాం. బెల్ట్ కాడ మీరు చూడండి, ఇలా తీసుకున్నారా, ఇటు సైడ్ ఎప్పుడు మనం 4 ఇంచ్ తీసుకున్నాం కదా, పెద్ద సైడ్ ఉంటుంది 4 ఇంచ్ ఉంటుంది. అటు సైడ్ ఏమో హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండే సైడ్ ఏమో ఇక్కడ పెట్టుకోండి, మనకి హుక్ పట్టి కాజా పట్టి వచ్చేదాకా. ఇలా దాన్ని ఫ్రంట్ని ఇలా పైన పెట్టండి, ఫ్రంట్ పైన ఫ్రంట్ పెట్టి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేస్తున్నా.
ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసేసాక ఇలా 2 సైడ్స్ 2 టైమ్స్ నేను స్టిచ్ చేస్తున్నా స్ట్రాంగ్గా ఉండేదానికి. అలా 2 టైమ్స్ అయిపోయినాక ఇప్పుడు దీన్ని ఫస్ట్ సైడు ఇప్పుడు మనం హుక్స్ వేస్తాం కదా, ఆ సైడ్ అనమాట ఇది. హుక్స్ వేసే సైడ్ ఏమో మనం ఇలా క్లాత్ తీసుకొని ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి పెట్టేదానికి 2 ఇంచ్ క్లాత్ మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు ఇలా 2 ఇంచ్లో కట్ చేసుకోండి. ఇలా 2 ఇంచ్లో కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ నుంచి, అది కూడా ఏ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ చేసుకొని వేసేయండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, అలా స్టిచ్ చేసుకోండి. ఒక రఫ్ స్టిచ్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ 1 ఫోల్డే చేసుకొని వేసుకోండి. మీకు క్లాత్ ఎక్కువ ఉంటే 2 ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే 1 ఫోల్డే చేస్తున్నా. ఇలా 1 ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేసేయండి. ఇలా అయినాక దీన్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ ఉన్న సైడ్ ఏమో ఇట్స్ ఆపోజిట్లో ఉంది, ఇది ఫోల్డ్ లేని సైడ్ ఏమో నేను జాయిన్ చేస్తున్నా. ఫోల్డ్ లేని సైడు పైన పార్ట్ ఏమో కింద పార్ట్ పైన పెట్టుండా ఉల్టా పెట్టి స్టిచ్ చేస్తున్నా. ఇలా ఉల్టా పెట్టి, ఎందుకంటే ఇది లోపలికి పోతుంది మనకి. ఇప్పుడు మీకు క్లియర్గా ఉండేదానికి చూపిస్తాను. ఇలా స్టిచ్ చేసేసేయండి. మనం అన్నిట్లో సేమ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసాక మనము ఇలా ఉంది కదా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా లోపలికి వేసి ఇటు సైడ్ లోపలికి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు కూడా, మీ చాయిస్ అది. కానీ ఫ్రంట్లో మాత్రం ఇలా తిప్పించినాక ఇక్కడ దగ్గరలో నుంచి ఇక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా ఎడ్జ్లో వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇందులో మనము ఇది హుక్స్ పట్టి కాడ అనమాట. హుక్స్ పట్టి మనం ఇలా కుట్టుకుంటాం. పైన క్లాత్ జాయిన్ చేసుకొని దాన్ని తిప్పించుకొని, దాన్ని తిప్పించాక ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారా, ఇలా ఫోల్డ్ ఉంది. ఇక్కడ మనం హుక్స్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇది ఇదండి. ఇప్పుడు మనం కాజా పట్టి చూద్దాం. ఇప్పుడు మనము కాజా పట్టి చూస్తాం. కాజా పట్టికి కొంచెం బ్రాడ్ క్లాత్ కావాలి మనకి. విడ్త్ ఏమో 5 ఇంచ్ ఉండాలి. ఇలా విడ్త్ 5 ఇంచ్ తీసుకోండి. ఇందులో మనం కాజా కుడతాం కాబట్టి కొంచెం వెతుగాలి. ఇలా 2 ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో ఇలా పెట్టుకొని దీన్ని కూడా ఇక్కడ కొనాన స్టిచ్ చేసుకోండి. చూపించే విధంగా నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేశాక ఇలా స్టిచ్ చేశాక ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పట్టి ఉండే సైడ్కి ఫోల్డ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మనం పట్టి ఉండే సైడ్కి బెండ్ చేసుకుంటాం. ఇది పట్టి ఉండే సైడ్ బెండ్ చేసుకొని దీన్ని పైనుంచి పెట్టుకొని దీన్ని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లోపల నుంచి చేసుకుంటే పైన నీట్గా ఉండదు. అందుకే ఎప్పుడైనా పైనుంచి చేసుకోవాలి స్టిచ్. మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటా అలా ఫోల్డ్ చేసుకుంటా హ్యాండ్ పెట్టి అలా ఫోల్డ్ చేసుకుంటా మనం పైనుంచి స్టిచ్ చేయాలి. పైనుంచి స్టిచ్ చేస్తేమో మనకి నీట్గా ఉంటుంది. అందుకే పైనుంచి ఎప్పుడు స్టిచ్ చేసుకుంటా
ఇలా కింద లోపలికి ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా పెట్టుకుంటా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టి ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకుంటా నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా ఎడ్జ్ దాకా స్టిచ్ చేసేసాక కట్ చేయవాకండి, దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ చేసుకోండి. దీని లోపల మనది కాజా స్టిచ్ అవుతాయి అన్నమాట. దీని లోపల కాజా వచ్చేస్తాయి అన్నమాట. మీకు చూపిస్తాను, ఇందులో క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది. ఇలా 2 లైన్స్ వచ్చేస్తాయి హాఫ్ ఇంచ్ గ్యాప్లో. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్లో చూసారా, ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ మనకి కాజా పట్టి. ఇదండి కాజా పట్టి మనది. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. కాజా పట్టి హుక్స్ పట్టి అయిపోయింది కాబట్టి మనది ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాం. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీన్ని తిప్పించండి. నా చేతిలో ఉండేది బ్యాక్ పార్టు, దాన్ని ఉల్టా పెట్టండి. అదేమో ఫ్రంట్ పార్ట్ ఏమో ముందు పక్కకుంది. ఇలా వెనకాల పెట్టి 2 ఒక్క మీద ఒకటి ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చూసుకొని ఇలా షోల్డర్ స్టిచ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ షోల్డర్ చేసుకోండి. ఇలా 1 సైడ్ షోల్డర్ ఇలా స్టిచ్ చేసుకున్నాక 2 టైమ్స్ షోల్డర్ పైన 2 సార్లు స్టిచ్ చేయండి స్ట్రాంగ్గా ఉండేదానికి. ఇది ఒక సైడ్, ఇంకో సైడ్ కూడా షోల్డర్ పెట్టి నేను స్టిచ్ చేస్తున్నా. ఇలా 2 షోల్డర్స్ మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా 2 షోల్డర్స్ స్టిచ్ చేసుకోండి. ఇదండి మీరు షోల్డర్ స్టిచ్ చేసుకునేది. 2 షోల్డర్ స్టిచ్ చేసుకున్నాక మనము ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేశాక హ్యాండ్ చూస్తాం. హ్యాండ్ నేను ఎక్స్ట్రా జాయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది పెద్ద సైజు, హ్యాండ్స్ కూడా కొంచెం పెద్దగా తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా జాయిన్ చేస్తాను. ఇదేమో ముందు పార్ట్. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా మనం డీప్ సైడ్ది పెట్టాలి. కొంచెం డీప్ ఉండేది ఫ్రంట్లో రావాలా, కొంచెం ఎక్కువ ఉండేదేమో బ్యాక్లో రావాలా. ఇలా డీప్ ఉండేది ఇలా మనము ఇలా తిప్పించుకొని మిడిల్లో పెట్టుకొని ఎప్పుడైనా కానీ మనం హ్యాండ్స్ మిడిల్లో నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటాం. ఇటు సైడు మళ్ళీ అటు సైడు ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటాం. ఇలా మిడిల్లో పెట్టుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా మిడిల్ నుంచే హ్యాండ్ స్టిచ్ చేస్తారు. ఇలా ఇటు సైడ్ ఒకసారి, ఇలా ఎడ్జ్ దాకా, మిడిల్ నుంచి ఎడ్జ్ దాకా. మీరేం లాగని అవసరం లే, జస్ట్ పెట్టి దాని మీద స్టిచ్ చేసుకోండి. మీరు లాగితే కానీ మీ బ్లౌజ్ పాడవుతుంది. ఓన్లీ జస్ట్ పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి బ్యాక్ సైడ్ కుట్టుకోండి. నేను ఫ్రంట్ కుట్టుకున్నా, ఇప్పుడు మనం మిడిల్ నుంచి మళ్ళీ నేను బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తాను. మళ్ళీ మిడిల్ ఉంది కదా, మిడిల్ నుంచి ఇటు సైడ్ తిప్పించుకుంటున్నా, మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తాం. మనం పైన పార్ట్ అయినా కింద పార్ట్ అయినా జస్ట్ ఒకటి మీద ఒకటి పెడతాం, ఎందుకంటే ఇది కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం క్లాత్ స్ట్రెచ్ అవుతుంది, మనం కానీ స్ట్రెచ్ చేయకూడదు, జస్ట్ పెట్టి స్టిచ్ చేయాలి అంతే. ఇలా జస్ట్ పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి స్లోగా. మీరు అలా జస్ట్ పెట్టి స్టిచ్ చేసుకుంటా స్లోగా ఎండ్ దాకా ఇలా స్టిచ్ చేసుకుంటా రండి. జస్ట్ ఒకటి మీద ఒకటి పెట్టుకుంటా స్టిచ్ చేయాలి. ఏమీ లాగని అవసరం లేదు. మనం హ్యాండ్ కూడా క్లాత్ కూడా లాగని అవసరం లేదు, బాడీ క్లాత్ కూడా లాగని అవసరం లేదు. జస్ట్ పెట్టి ఒక స్టిచ్ చేసుకుంటారండి. ఇలా 2 టైమ్స్ నేను ఇప్పుడు మొత్తంకి ఇంకోసారి స్టిచ్ చేసేస్తున్నా. ఫుల్ హ్యాండ్స్కి ఇంకోసారితో ఇలా నేను హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను అన్నమాట.
ఇలా 2 times చేస్తే ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. ఇలా 2 hands స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ షోల్డర్ కాడ జాయిన్ చేశాక హ్యాండ్ రౌండ్ కాడ ఇలా క్లాత్ తీసుకొని ఇలా, ఇది కూడా నేను క్రాస్ పట్టీలో తీసుకున్నాను, లేకపోతే స్ట్రైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. హ్యాండ్సే కాబట్టి స్ట్రైట్ తీసుకుంటున్నా. స్ట్రైట్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఇలా, దాని తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా మిషన్ మీద పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటా అలా స్టిచ్ చేసేసాక ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా బ్యాక్ సైడ్లో ఇలా దీన్ని పట్టీ సైడ్, మనం ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి వేసాం కదా, అలా పట్టీ సైడ్ పెట్టి ఇలా తిప్పించి దాని మీద పెట్టి పైనుంచి స్టిచ్ చేసుకోండి. పైనుంచి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, మనం ఫోల్డ్ చేసినా నీట్గా ఉంటుంది. మన నెక్ కూడా ఇదే ప్యాటర్న్లో స్టిచ్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. మొత్తం హ్యాండ్స్ రౌండ్ కాడ మొత్తం ఇలా హ్యాండ్స్ రౌండ్ మొత్తం ఇలా పెట్టుకుంటా పైనుంచి చూసుకోండి. మీరు అటు సైడ్ క్లాత్కి వేయకుండా ఇక్కడ మనం ఎక్స్ట్రా పట్టికి తీసుకున్నాం కదా, ఆ క్లాత్ పైనే మీరు స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీ పైనే స్టిచ్ చేసుకోవాలి. మనం పట్టీ పెట్టాం కదా ఎక్స్ట్రా, దానిపైనే స్టిచ్ చేసుకుంటా స్లోగా ఇలా పెట్టుకుంటా ఇలా స్టిచ్ చేసుకుంటా వచ్చేయండి. ఎక్స్ట్రా కట్ చేసేసాక ఇది ఫ్రంట్ అనమాట. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా మనం దగ్గర లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని దానికి మనం హెమ్మింగ్ చేసుకుంటాం. ఇలా లోపల చేసినాక హెమ్మింగ్ చేసుకుంటామండి. ఇది ఫ్రంట్, ఇదేమో బ్యాక్. ఇలా బ్యాక్లో ఇన్సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని చేతులకి హెమ్మింగ్ వేసుకుంటాం కదా, ఇక్కడ మొత్తం హ్యాండ్స్ రౌండ్కి ఇలా హెమ్మింగ్ చేసుకుంటాం అన్నమాట. హ్యాండ్స్ రౌండ్కి హెమ్మింగ్ చేసుకుంటాం. మీరు కానీ అప్పుడు హెమ్మింగ్ చేసుకోకపోతే ఇంకో హ్యాండ్స్ చూడండి, సేమ్ ఇంకో హ్యాండ్స్ కూడా నేను అదే ప్యాటర్న్లో స్టిచ్ చేసి ఇంకో హ్యాండ్స్ కూడా ఇలాగే లోపలికి వేసుకొని స్టిచ్ చేసేసాక ఇలా తిప్పించుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా మీది ఎక్స్ట్రా క్లాత్ పెట్టిన చోట నీట్నెస్గా ఉంటుంది ఇలా చేస్తాను అనుకో. ఇప్పుడు లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకోండి. ఇది లోపల సైడ్ హెమ్మింగ్ వేస్తామన్నమాట. హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ లేకపోతే మీరు స్టిచ్చింగ్ చేసేప్పుడు అయితే ఇలా పెట్టుకొని పెద్ద స్టిచ్ చేసుకుంటా వచ్చేయండి. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి మాత్రమే వేసుకోవాలి. దాని తర్వాత స్టిచ్ చేసి ఇక్కడ హెమ్మింగ్ చేశాక స్టిచ్ తీసేసేయండి హ్యాండ్స్కి. నెక్స్ట్ వీడియోలో మనము నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఫిట్టింగ్ ఎలా ఇచ్చుకోవాలో, కింద ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో అయితే ఇంతే చూపిస్తున్నా, ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీతో పాటు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు బ్లౌజ్ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.